హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పద్విన్ వరల్డ్. సో నేనైతే చాలా రోజుల తర్వాత వీడియోతో ముందుకు వచ్చేస్తున్నాను. ఇప్పటి వరకు కొంచెం ఆఫీస్, పిల్లలు, వర్క్ టెన్షన్స్ అండ్ ఈ ఛాలెంజెస్ అన్నీ బయటపడి కొంచెం రావడానికి ఇప్పుడైతే టైం దొరికింది. బికాజ్ డిసెంబర్లో మాకు వచ్చేసి షట్ డౌన్ పీరియడ్ వస్తుంది కాబట్టి ఆఫీస్కి ఇప్పుడు అనేది మాకు కొంచెం వర్క్ అనేది తక్కువ ఉంది. ఈ టైంలో మళ్ళీ నేను నా ప్యాషన్ అనేది యూట్యూబ్ ఛానల్ని మళ్ళీ నేను ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. సో నేను ఇప్పటి వరకు చాలా వీడియోస్ అయితే చేశాను, బట్ నాకు టైం కుదరక వీడియోస్ అనేవి ఎడిట్ చేయలేదు అండ్ పోస్ట్ చేయలేకపోయాను. సో దానిలో ఒకటే ఈ వీడియో అనమాట. ఇది వచ్చేసి నేను గుంటూరు నుంచి దగ్గర అంటే ఒక టూరిస్ట్ ప్లేస్ వెళ్ళాలి అని చెప్పి గుంటూరుకి దగ్గరలో ఉన్న సరౌండింగ్స్ చూపించడానికని కొండ వీడియో వెళ్తున్నాను. అండ్ మా హస్బెండ్ కూడా అప్పటి వరకు చూడలేదు అండ్ నేను కూడా గుంటూరులోనే ఉన్నాను, కానీ అంత అవ్వలేదు వెళ్ళడానికి. సో నేను, మా హస్బెండ్, మా తమ్ముడు ముగ్గురం కలిసి మేము బైక్ మీద అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, ఇది వచ్చేసి మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఈ ఏరియా వచ్చేసి లక్ష్మీపురం రోడ్ అనమాట. సో మా ఇంటి దగ్గర నుంచి మేము స్టార్ట్ అయిపోయి వెళ్ళాము. అండ్ ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే కొంచెం అక్కడక్కడ నేను హైపర్ ఉన్నట్టు, కొంచెం ఏమంటారు చిన్నపిల్లలా బిహేవ్ చేసినట్టు ఉంటుంది. బికాజ్ మెచ్యూరిటీ కమ్స్ విత్ ఏజ్. ఇది 3 years బ్యాక్ తీసింది కాబట్టి కొంచెం హైపర్ ఉండి అండ్ హస్బెండ్ దగ్గర కొంచెం అల్లరి చేయడము, ఇంకా ఎంజాయ్ చేయడము వాటిలో ఉంది. ఓవర్ అని మాత్రం జడ్జ్ చేయకండి, ఓవర్ కాదు. అండ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మిర్చి యార్డ్ అనమాట. గుంటూరులో ఫేమస్. అండ్ గుంటూరు నుంచే ప్రతి కంట్రీకి, అదర్ కంట్రీస్కి అండ్ ఇండియాలో కూడా ఇండియా అండ్ ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడ నుంచి అవుతుంది. మిర్చి కానీ, మిర్చి పౌడర్ కానీ చాలా ఫేమస్ అనమాట. అండ్ అక్కడ నుంచే స్టార్ట్ అయిపోయి కొండవీడు నియర్ బై ప్లేస్కి వెళ్ళామన్నమాట. ఇది కొంచెం మధ్యలో ఒక ఊరు నుంచి వెళ్ళాల్సి వస్తుంది. గుంటూరు అనేది పెద్ద డిస్ట్రిక్ట్, కానీ గుంటూరు మాత్రం ఉండేది సిటీ వచ్చేసి చిన్న ప్లేస్ ఉంటుంది. అంటే మోస్ట్లీ ఒక 20-30 kilometers ఉంటుందేమో సిటీ ప్లేస్, రిమైనింగ్ అంతా. బట్ గుంటూరు వచ్చేసి పెద్దది. మేము ఉండేది గుంటూరులో సిటీలోనే ఉంటాము. సో గుంటూరు అంటే పక్క ఊరు అలా ఏం కాదు, గుంటూరు సిటీలోనే ఉంటాము. లక్ష్మీపురం కొరటిపాడు దగ్గర అనమాట. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చాము. అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 30 kilometers ఉంటుంది. అండ్ ఈ ఘాట్ రోడ్ అయితే చాలా సూపర్ ఉంటుంది. అంటే చాలా బాగా అనిపిస్తుంది, ఎంజాయ్ చేయొచ్చు ఈ రోడ్ అయితే. అండ్ చాలా చాలా బాగా అనిపిస్తుంది. నేను చెప్పేదానికంటే కూడా మీరు కనుక వెళ్ళినట్లయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ నేను కొంచెం వీడియోస్ని అలా తీయాలి, ఇలా తీయాలి అని చెప్పి చాలా ట్రై చేశాను, మిర్రర్స్లోంచి వాటిలోంచి. అండ్ ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నామన్నమాట. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉండి కొంచెం అలా బయటికి వెళ్ళాలి అని చెప్పి. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మా తమ్ముడు, మా హస్బెండ్ వేషాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో వాళ్ళు ఇక్కడ నుంచి ఈ ఘాట్ రోడ్లో ఈ టర్నింగ్స్ దగ్గర వీడియోస్ తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ చూస్తారు కదా బాయ్స్. సో అవైతే చేసేసారు అనమాట. మేము ఈ ప్లేస్కి వచ్చేసి మార్నింగ్ 7 స్టార్ట్ అవ్వడం వల్ల అండ్ ఆగస్ట్ టైం అవ్వడం వల్ల ఎండ లేదు, చాలా క్లైమేట్ చాలా బాగా అనిపించింది. ఇంత మేము ప్రశాంతంగా కూర్చొని వీడియోస్ తీసుకునేలాగా ఉంది, ఎంజాయ్ చేసేలాగా ఉంది. అండ్ నేను, మా హస్బెండ్ కూడా కొంచెం వేషాలు వేసాము. అండ్ మ్యారేజ్ అయిన స్టార్టింగ్ ఇయర్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. బిఫోర్ కిడ్స్ ఆ టైం అయితే తిరిగి రాకపోవచ్చు. అండ్ మాకు కలిసిన ఒక బెస్ట్ కపుల్ అంటే కొంచెం ఓల్డ్ కపుల్ అండ్ బెస్ట్ కపుల్. వాళ్ళు చెప్పిన సజెషన్ ఏంటంటే, వాళ్ళు కూడా కేరళ ట్రిప్కి వచ్చారన్నమాట మేము ట్రిప్కి వెళ్ళినప్పుడు పాపతో. సో మీకు ఈ టైం అనేది బిఫోర్ మ్యారేజ్ టైం, ఇది బిఫోర్ కిడ్స్ టైం ఏదైతే ఉందో ఆ టైం వచ్చేసి మీకు మళ్ళీ రావాలి అంటే పిల్లలు 20 years అలా వచ్చినప్పుడు అండ్ మళ్ళీ మీ కపుల్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి. ఈ మధ్యలో కనుక చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, చిరాకులు, పిల్లల్ని చూసుకోలేక టెన్షన్స్, ఇవన్నీ దాటుకొని వస్తే ఆ తర్వాత చాలా లైఫ్ బాగుంటుంది అని. సో లెట్స్ ఫైట్ ఫర్ దట్. అండ్ ఈ ట్రిప్ అయితే నేను, మా తమ్ముడు, మా హస్బెండ్ చాలా ఎంజాయ్ చేసాము. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మేము ముందుకు ఒక మంచి వ్లాగ్ తో వచ్చేసానండి. అదేంటంటే కొండవీడు ఘాట్ రోడ్. గుంటూరు నుంచి 30 kilometers దూరంలో ఉంది. ఇంట్లోనే ఉండి చాలా హెసిటేట్ ఫీల్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేయాలని చెప్పి కొండవీడు ఘాట్ రోడ్కి వచ్చేసాం, నేను, మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు. సో ఈ కొండవీడు ఘాట్ రోడ్ మీకు చూపిద్దామని ఈ వ్లాగ్ లో నేను పెట్టాలనుకుంటున్నాను. చూసేయండి, ఒక లుక్ వేయండి. చాలా బాగుంది. ఇంత ఘాట్ రోడ్ ఎంత చాలా బాగుందో చూడండి. పైన నుంచి మీరు చూసినట్లయితే ఘాట్ రోడ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఒక రోడ్ తర్వాత ఒకటి, దాని తర్వాత ఒకటి, అంటే చాలా మంచిగా, అంటే రోడ్ కూడా చాలా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. అంటే క్లైమేట్ కూడా అలా ఉందన్నమాట. సో రైనీ సీజన్ వల్ల మీరు ఇక్కడికి వెళ్ళాలి అంటే నా సజెషన్ మాత్రం రైనీ సీజన్లో వెళ్ళండి అండ్ ఎర్లీ మార్నింగ్స్లో వెళ్ళండి. సో ఫొటోస్ బాగా వస్తాయి, వీడియోస్ బాగా వస్తాయి అండ్ మీకు
యూజువల్లీ గుంటూరు అనేది హ్యూమిడిటీ బాగా ఉంటుంది, స్వెట్టింగ్ బాగా వస్తుంది. సో ఆఫ్టర్నూన్ టైమ్స్లో వెళ్తే మీరు కొంచెం అలా స్వెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. మీరు చూసినట్లయితే వర్షం పడి అక్కడక్కడ వాటర్ కూడా నిల్చున్నాయి అనమాట. అండ్ ఈ ఘాట్ రోడ్ అయిన తర్వాత కొండవీడు ప్లేస్కి వెళ్ళాలంటే మధ్యలో ఇలాంటి రోడ్ లేని మట్టి రోడ్ వస్తుందన్నమాట. అంటే మంచి రోడ్డు వేయని మట్టి రోడ్డు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాతే మీరు కొండవీడు ప్లేసెస్ అన్నీ చూస్తారనమాట. ఇప్పుడు కొండవీటి దాకా వచ్చాం కదా, మరి కొండవీటి చరిత్ర కూడా తెలుసుకోవాలి కాబట్టి ఈ కొండవీటికి ఉన్న విశేషాలు అయితే చెప్తాను. కొండవీడు ఇది వచ్చేసి ఈ మధ్య జరిగిన తవ్వకాల ప్రకారం 2-3 శతాబ్దాల శిల్పాలు అయితే బయటపడ్డాయి. వాటి ప్రకారం అయితే ఇక్కడ బౌద్ధులు నివసించినట్టు తెలుస్తోంది రీసెంట్గా జరిగిన టైమ్స్ ప్రకారం. అండ్ కొండవీడు కోట చరిత్ర ప్రకారం అయితే కనుక ప్రోల యవేమారెడ్డి, సారీ నాకు పలకడం రావట్లేదు, ఆయన రెడ్డి వంశస్థులు క్రీస్తు శకం 1335లో దీని నిర్మాణం అనేది ప్రారంభించనమాట. రెడ్డి రాజులు ఈ కోటని 1928 నుండి 1984 వరకు తమ రాజధానిగా ఉపయోగించారు. అండ్ అక్కడి నుంచి అద్దంకి నుండి ఇక్కడి వరకు రాజధానిగా మార్చారు. 1516లో విజయనగర చక్రవర్తి అయిన కృష్ణదేవరాయలు ఈ కోటని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ కోట వచ్చేసి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది, అంటే టూరిస్ట్ ప్లేస్గా ప్రతి ఒక్కరు వస్తున్నారు. మరియు దాని ఘాట్ రోడ్ అండ్ చుట్టూ ఉన్న గ్రీనరీ ప్లేసెస్ ఇవన్నీ చాలా ఆకట్టుకుంటాయి మనకి. చాలా ఏం చేస్తున్నారు? చాలా మంది ఇక్కడికి వనభోజనాలకి కూడా వస్తారండి. ఇవన్నీ చూసారా, ఏన్షియంట్ అనుకున్న ఏన్షియంట్ అని ఒక్కనే వచ్చి అందుకనే నేను ఏన్షియంట్ పడుతున్నాను. సో సిరీస్ కొండ రాళ్ళ మధ్యలో కొండల్లో గుట్టల్లో ఇలా అక్కడక్కడ షెల్టర్స్ లాగా ఉంటుంది, వాళ్ళు కూర్చొని తినేవాళ్ళు బట్ కొండవీడు వైశిష్టం. చూసినట్లయితే మీరు చూసుకోవచ్చు, గోటక బోట హాట కూరు కొంకణ సింధు మారాటలటక కర్ణాటక కంగిళ వంగ ద్రవిళాంగ విదేహ కరుడ దుర్గము. ఏ కరెక్టే నిన్ను ఏం చెట్టు పైన కనబడుతుంది కొద్దిగా ఉందా? కోతుల సౌండ్ కూడా కోతులు ఉంటాయి. కోతులు మ్యాండేట్ ఎప్పటి నుంచో ఉన్నాయి, మేము వచ్చినప్పుడు కూడా ఉన్నాయి. ఈ ఆకుల మధ్య చెట్ల మధ్యలో దూరిద్దాం. ఇప్పుడు ఇలా పైకి చిన్నగా పైకి ఇంకా కోల్డ్ ఆఫీస్ చెప్పేది. ఇక్కడ నుంచి చూసినట్లయితే నేను వీడియో తీస్తున్నప్పుడు నాతో పాటు మా తమ్ముడు డైరెక్షన్ చేస్తూ ఉన్నాడు. అక్కడ కాదు ఇక్కడ కాదు పక్కన నుంచి మళ్ళీ అందిస్తూ ఉన్నాడు అనమాట, ఎలా చేయాలి ఏంటి అని. చూడండి, చాలా బాగుంటుంది, చాలా కూల్గా, చాలా హ్యాపీగా. మీరు ఒక మంచి ట్రెక్కింగ్ కి కూడా వెళ్ళొచ్చు. ఇంతకుముందు అయితే ట్రెక్కింగ్ చేసేలా ఉండేది, కానీ ఇప్పుడు
అందరూ వస్తున్నారని చెప్పేసి మొత్తం నడిచి నడిచి దారి పడిపోయింది. ఇంతకుముందు అయితే ఇవన్నీ చూడాలి అంటే ట్రెక్కింగ్ చేసుకొని వచ్చే వాళ్ళందరూ ట్రెక్కింగ్ చేయాల్సినంత అవసరం లేదు. బండి తాళం తెగలేదు అక్కడ. హలో अरे अजीत रहता ఆడకు కూడా వెళ్ళాం కొట్టకనపడుతున్నారు అడిపోతుందా బండి ఆడదాకా వెళ్ళిద్ది కానీ ఆ పైకి ఎక్కలేదు కొండపైకి ఎక్కలేదు. ఎవరు చూసి అంత పైకి ఎక్కారు అక్కడ కూర్చున్నారు వెళ్తున్నారు ఇటు చిన్నగా పాకుంటూ కింది దాకా పోతుంది నుంచి ఆ స్లోప్లో కూర్చుంటే అసలు మామూలు వెనకేసిద్ది. యూట్యూబ్ ఛానల్ మీద నాదా? సాయంత్రం వచ్చిన అయిపోయి సాయంత్రం ఏమో ఎప్పుడు చూసినాయండి. చూడండి వాళ్ళేమో వెళ్ళిపోతూ ఉన్నారు, నన్నేమో ఒకదాన్ని ఇలా వదిలేశారు. నేనేమో ఈ వీడియోలు తీసుకుంటూ ఇలా చెమటలు కాల్చుకుంటూ పరిగెత్తాల్సి వస్తుంది. ఏం చేద్దాం? లెట్స్ సీ దే ఆర్ గోయింగ్. చల్లబడుతుంది, వీడియో చాలా బాగా వస్తుంది. అక్కడే బర్రె నువ్వు వెళ్ళు. ఒక్కసారి దాన్ని నేను వీడియో చెప్పడానికి రెడీగా ఉంటే మా తమ్ముడు మా హస్బెండ్ కలిపి వీడియో ఎలా తీయాలి, కెమెరా ఎలా చేయాలి అని కెమెరా స్కిల్స్ చూపిస్తూ ఉన్నాను అనమాట. వినండి వాళ్ళది. కొంచెం కొంచెం రైతు ఇంకా 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 ఇంకొంచెం ఇంకొంచెం ఇక్కడ స్టడీ చెప్పు. హలో రాజు దాకా నువ్వు గట్టిగా ఎత్తన వస్తుంది. నువ్వు లిప్ సింగ్ ఇస్తూ ఉండు, అక్కడ కింద డబ్బింగ్ చెప్పినప్పుడు సింగ్ అవుతుంది. అయిపోలే ఇంకా కొంచెం ముందుకు ఇక్కడ ఇక్కడ బావ భామర్దులు కలిసి చేసే పని ఇదే అనమాట. అలా తీయి, ఇలా తీయి, ఇక్కడ తీయి, అక్కడ తీయి అనుకుంటూ. ఇది వచ్చేసి మధ్యలో ఇంకొక ప్లేస్ అనమాట. ఇక్కడ కూడా ఒక ఏమంటారు స్టే చేయడానికి ప్లేస్ లాగా అక్కడక్కడ మధ్యలో వేసుకున్నారు. మనకి లాగా ఉండేది కదా చాలా పెద్ద ప్లేస్లో, వాళ్ళు ఒక్కొక్క దగ్గర చిన్న చిన్న కొండల్లాగా అదే మధ్యలో ప్లేసెస్ లాగా స్టే చేయడానికి పెట్టుకునే వాళ్ళు. కొంచెం కావాలంటే టీ షర్ట్ అని చెప్పలేదు.
అన్నిటికీ విన్ను నువ్వు, అన్నిటికీ మొగుడు అన్నాక అన్ని భరించాలి. ఇప్పుడు మస్తు వస్తుంది. స్టార్ట్ చేయనా? ఆల్రెడీ శిక్షణ ఉంది. సో ఈ కొండ వీధిలో ఒక గుహలోకి వెళ్తున్నాం. గుహ లోపల ఏముందో చూసేద్దామండి. గుంటూరుకి దగ్గర ఉన్న కొండవీడి కొండల్లోకి వచ్చేసాము. ఆ కొండవీడి కొండల్లో ఒక గుహ ఉంది. గుహ లోపల ఏముందో ఒకసారి వెళ్ళి చూసేద్దామండి. ఒక పెద్ద గుహ. మనం మాట్లాడితే రీ సౌండ్ వస్తుంది, మీరు చూడొచ్చు. హలో పద్విన్, హాయ్ పద్విన్. సో రీ సౌండ్ వస్తుంది. ఇది మొత్తం రాళ్లతో కట్టిందే, కంప్లీట్ గా రాళ్లతో కట్టిందే. మీరు చూసినట్లయితే రాళ్ల మీద చెక్కింది కూడా ఉంది. బుద్ధ ఎప్పుడో క్రీస్తు పూర్వం 2-3 దశాబ్దాల్లో ఉన్నారు అని చెప్పి ఇక్కడ దీని చరిత్ర అన్నమాట. సో బుద్ధుడు అప్పట్లోనే ఉన్నాడు అని అంటున్నారు. సో అప్పట్లో ఈ రాళ్లతో, ఈ కొండలో ఉన్న రాళ్లతో రాసి కూడా ఉన్నా చూడు, బాగా చెక్కారు. ఈ చెక్కిన దాని మీద మీరు చూసినట్లయితే ఇక్కడ పూర్తిగా అక్షరాలు కూడా రాసి ఉన్నాయి. తెలుగులానే ఉంది ఇది. ఈ వీడియో ఎంత మంది పర్యవేక్షణలో ఎవరెవరు మాట్లాడుతుంటే ఎలా జరిగిందో చూడండి. ఇది స్టార్టింగ్ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేది అనమాట. సో అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పి ఫుల్ టాలెంట్ చూపించి మరీ చేసిన వీడియో అనమాట. సో నో ఐడియా ఏమి అని. ఇళ్ళకి వచ్చారు ఎందుకు అసలు? చూడడానికి ఏం లేదు, అంటే పొడిగిపోయింది కొండ మీద. కొండలో లోపలికి వెనక్కి రా నేను చూపిస్తాను. వెనక్కి రా, వెనక్కి. సో ఈ గుహ లోపలికి వెళ్తే ఇంకొక లోపల కనిపిస్తుంది, కానీ చాలా చీకటిగా ఉంది. కొంచెం వెళ్ళడానికి చాలా భయమేస్తుంది. ఇందాక వేరే 2 వెళ్ళొచ్చారు, గబ్బిలాలు ఉన్నాయన్నారు. సో గబ్బిలాలు ఉన్నా ఒకసారి వెళ్ళి లోపలికి చూసేద్దాం. గబ్బిలాలు కూడా చూద్దాం. గబ్బిలాలే ఉన్నాయా, ఇంకా లోపల ఎలా ఉంది ఒకసారి వెళ్ళి ఒక లుక్ వేసేద్దాం. చూడండి, మీరు చూసినట్లయితే ఇక్కడ స్టార్టింగ్ లో మనకు వెల్కమ్ చెప్తూ 2 బొమ్మలు ఉన్నాయి ఇక్కడ ఈ దీనికి. సో ఒకసారి లోపలికి వెళ్ళాలి, వచ్చేయండి. లైట్ ఎట్లా పెట్ట ఒకసారి. లోపలికి వెళ్తే ఇది కొండ చివర ఉంది. పైన సోది మెట్టలు బయట గబ్బిలాలు ఉన్నాయి. సేమ్ ఇద్దరు ఒక్కలానే ఉన్నారు. చూడండి, మనం చూస్తుంటే ఇక్కడికి ఒక గెస్ట్ కూడా వచ్చారు. కోతి గారు నమస్తే అండి. 9 వస్తున్నాను లోపల. ఏం లేదు, చిల్లిచ్చావా? ఇంకో నుంచి పనులు ఉంటుంది కదా, నాకు కనపడలేదు. కొండే పాలు తాగుతుంది. ఒకటి పేరు తీస్తుంది. కింద వేసినట్టుంది. ఇప్పుడు ఇది ఏదైతే ప్లేస్ వెళ్తున్నామో ఇది వచ్చేసి వేమన యోగి మండపం అంట. ఇక్కడ కూర్చొని ఆయన కొన్ని బుక్స్ అనేవి రాశారు అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. ఆయన మండపం ఇది, వేమన యోగిది. చూసేద్దాం. ఇప్పుడు ఇది యుద్ధాలకు వచ్చి యుద్ధం అప్పుడు ఇక్కడ అడవిలో వేసుకుంటారు కదా, ఏమంటారు, డేరాలు ఇలా వేసుకున్నారని. ఇప్పుడు కాదంట, 2-3 శతాబ్దాల్లో అంటారు క్రీస్తు పూర్వం. ఏవి? జయదేవ జయదేవ మంగళకం.
అక్కడ ఉంది, అది నిలబడ్డారు చూడు. ఏం మరి దాన్ని కాసేపు కూర్చుందాం. ఇక్కడ ఈ మధ్యలో కట్టినట్టుంది కదా ఇవి అన్నీ ఈ మధ్య కట్టిన ఇలాంటివి ఉన్నవన్నీ. ఈ టూరిస్టులు ఎక్కువ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఏంటంటే కొంతమంది పిక్నిక్ టైప్ వచ్చేసి 2 మంది ఉంటారు, చెట్ల మధ్య కూర్చొని ఆయన చేస్తున్నారు మీరు చూస్తున్నాను కదా, ఈ ప్లేస్ ఏదైతే లేక్ ఉందో ఈ ప్లేస్లో వీడియోస్ అండ్ ఫొటోస్ వచ్చాయి. మస్త్ అంటే మస్తు, చాలామంది ఫొటోస్ వీడియోస్ మేము తీసుకొని ఆ డే స్టేటస్ పెట్టుకుంటే ఎక్కడ ఇది ఎక్కడ ఏ ప్లేస్ ఎంత బాగుంది అని చెప్పారంటే ఎంతమంది చెప్పారో అసలు చెప్పలేము. కావాలంటే మీరే చూడండి వీడియో ఎంత బాగా వచ్చిందో. నేను ఈ గురించి ఏం మాట్లాడలేదు, గ్రీనరీ సూపర్ వస్తుందని చెప్తున్నాను. తాబేలు చూసావా? తాబేలు చూస్తుందా? తాంబేల ఇంట్లో తాంబేల అన్ని తాంబేలే కనిపిస్తాయి. ఇక్కడ నిమజ్జనం కూడా చేసినట్టున్నారు. చూస్తే అక్కడ లోపల విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి వినాయకుడివి. అసలు ఇక్కడ ఫొటోస్ దిగితే బాగా వస్తాయి. బా ఒకసారి తీస్తా, నువ్వు ట్రై చేయి. కట్ చేసుకుంటుంది, ఏముంది ఎట్లా కావాలంటే కట్ చేసుకుంటే స్పేస్ వేస్ట్ అయింది కదా, ఇందా నుంచి అదే అంటున్నావు. కట్ చేసుకుంటే నువ్వు మంచిగా ఫ్రీగా ఉండు. పళ్ళైన బయటపడ్డా పళ్ళ వస్తుంది కెమెరా కిందకి. మేఘాలు నీళ్ళలో కనిపిస్తుంది. వస్తున్నా ఇక్కడ వచ్చేసి మా కళలు చూపించాం అనమాట. నేను, మా తమ్ముడు, మా హస్బెండ్, మేమిద్దరం కలిసి వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాం. కొన్ని అవి అలానే పెడుతున్నాను. సో మీకు లాగ్ అనిపిస్తే కొంచెం స్పీడ్తో చూడండి, బట్ సపోర్ట్ అయితే చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నా ఛానల్ ముందుకు వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నవ్వు బాయ్. మొహం ఎలా పెడతావు తెలుసా? ఏదో మొహమాటానికి పెట్టినట్టు పెడతాం. కవర్ వీడియో వాళ్ళు నిలబడి ఏంది ఓకే అదిగో ఫస్ట్ కోడ్ అని చెప్పా కదా, ఎంట్రన్స్ ఉండిద్దని. కోట ఫస్ట్ కోట అక్కడి నుంచి మొత్తం హెల్లింగ్ చేసాను. నా వరకు తీసి ఆపేసి అటు మళ్ళీ పోస్ట్ చెప్పట్లే.
చెప్తావా ఏమన్నా? వాటర్ అవుతున్నాయి అప్పుడే. అటు లోపల దారి ఉంది, మరి లోపల చూపించండి బాగోదు. కట్ అయిపోయింది దారి. మాటలు వచ్చనుకుంటా బాబా, కోతులు అరవ మామూలు కదా. ముందులో బేర్ గీల్చున్నాడు, నేనేమో కెమెరామ్యాన్ అనమాట. చాలు ఇక్కడ లోపల బాగా చూపించు. ఇక్కడ నుంచి ఈ లోపల ఒక గుహ ఉంది, ఆ గుహ అలా దాడి ఉంది, ఆ దాడిలో నుంచి లోపలికి అయితే ఇంకో గుహ వస్తుంది, ఆ గుహలో ఇంకో గుహ అన్నమాట. ఈ ముక్కులో పొక్కన్నాను. చూడండి ఎంత బాగుందో, కొండల మధ్యలో మేఘాలు. మనం నార్మల్గా డ్రాయింగ్ వేసేటప్పుడు అలా పైన వేస్తూ ఉంటాం, కానీ ఇక్కడ నిజంగానే ఆ కొండల మధ్యలో ఆ మేఘం అలా పైనకి వచ్చి ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా వీడియోలో ఎలా ఉందో కానీ బయట ఇంకా చాలా చాలా సూపర్ గా ఉందండి. వీడియో కానీ మధ్యలో అట్లాంటి ఫోటో తీసి కూడా పెట్టచ్చు. ఆ చెట్లలో వెళ్ళి మంచిగా అక్కడ ఎంజాయ్ చేస్తున్న జనాలు. మేము వెళ్తా ఉంటే ఇదిగో ఈ కోతి ముక్కలని ఎట్లా స్టాండ్ ఉంది, స్టాండ్ తీసినా కానీ స్టాండ్ వస్తుంది. చూద్దాం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఏదో యూట్యూబర్ లేకపోతే ఏదో గుర్తుబట్ట కూడా తీసుకోలేదు, ఏదో యూట్యూబర్ కాదు, ఈ ఇంటి నుంచి పక్కన ఇంట్లో కూడా మనం యూట్యూబ్ చేసినట్టు ఉన్నాం కదా. సో మీరు కనుక సపోర్ట్ చేసినట్లయితే మంచిగా అందరికీ తెలుస్తుంది అనమాట. మేము రిటర్న్ ఇంటికి బయలుదేరినప్పుడు మధ్యలో ఇక్కడ చిన్న మ్యూజియం లాగా ఉంది, అక్కడికైతే వెళ్ళిపోయాము. సో మీరు కూడా చూడండి, ఇక్కడికి వెళ్ళిన తర్వాత స్పేస్ అనేది మొబైల్లో అయిపోవడం వల్ల నేను అంతా అయితే రికార్డ్ చేయలేకపోయాను, కొంత అయితే రికార్డ్ చేయగలిగాను. చూసేయండి. ఇది మ్యూజియం. బట్టలు గిట్లు నీట్ గా ఏదైనా. అరే బట్టలేంటి మిగతా వీడియో కనుక నాకు మా హస్బెండ్ మొబైల్ పోయింది, దానివల్ల మిగతా వీడియో మొత్తం హస్బెండ్ వాళ్ళు చేసినా కూడా సో పెట్టలేకపోతున్నా. వన్స్ ఒకవేళ ఉంటే మ్యూజియం వీడియో కావాలి అంటే చెప్పండి, మ్యూజియం వీడియో కూడా మొత్తం నేను అయితే పెట్టిస్తాను. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.